మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాక పోయి ఖమ్మంలో ఇల్లు కూల్చిండు. కేసీఆర్ నియంత అన్నారు, రాజు అన్నారు కదా, జనాల్లోకి రాకపోతే మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మీరు వస్తున్నారా? అసలు నాకు అర్థం కాదు. కానీ అక్కడ ప్రభుత్వ భూమి, ఖమ్మంలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఏడైనా సరే అది ప్రభుత్వ భూమి అనుకో, అది కూల్చోబెడతా ఉంది అనుకో, లాక్కుందామని పోయిండ్రు. ముఖ్యమంత్రి నేరుగా పోయి, ముఖ్యమంత్రి ఆ బిడ్డలకు భరోసా ఇచ్చి, ముఖ్యమంత్రి వాళ్ళకు హామీ ఇచ్చి, వాళ్ళని గుండె బలకు అని చెప్పి అప్పుడు ఇల్లులు కూల్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇంకోటి క్రియేట్ చేస్తే ఎంత బాగుంటది, అది ఎంత హుందాతనంగా ఉంటది, అది ఎంత ఔన్నత్యంగా ఉంటది. అది చెప్పుండ్రి. చేయకుండా మాట్లాడకుండా తాపున ఇల్లులు కూల్చుడు ఏంటిది అది? అదే ఇప్పుడు ఎన్నికలు ఉంటే అట్లా చేస్తాడా? ఎన్నికలు ఉంటే అట్లా చేస్తాడా చెప్పు? మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాక పోయి ఖమ్మంలో ఇల్లు కూల్చిండు. దమ్ముంటే మున్సిపల్ ఎన్నికలకు ముందు ఎందుకో కూలలేదు చెప్పురి. ఏకదమ్ వేసుకున్న ప్లాన్ అయితే కాదు కదా, వీళ్ళకో స్ట్రాటజీ ఉన్నదో ప్లాన్ ఉన్నది. భూదాన్ భూముల కాడ ఇల్లులను కూల్చాలని వీళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు, ఓ నెల 2 నెలల ముందే. కాకపోతే మున్సిపల్ ఎన్నికలు అయిపోయేదాకా ఆగిండ్రు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత బుల్డోజర్ అని అడిగి పంపిండు. మా కళ్ళకి కనిపిస్తలేదు అనుకుంటున్నావా? గీ మాత్రం అవగాహన లేదనుకుంటున్నావా?